ఎవరూ ఏం చెప్పకపోతే వాడు మనల్ని వెతకడం మొదలు పెడతాడు. దానికి ఎక్కువ రోజులు పట్టదు. 10-15 రోజుల తర్వాత వాడు మళ్ళీ జైలుకి వెళ్ళిపోతాడు కదా. ఒకవేళ వాడికి శిక్ష పూర్తయిపోతే అదే నా భయం. లేదు, అటువంటిదేం జరగదులే. 7 ఏళ్ళు జైలు శిక్ష కదా. ఎంత మంచి ప్రవర్తన ఉన్నా 5 ఏళ్ళు ఖచ్చితంగా జైల్లో ఉండాల్సిందే. ఇప్పటి వరకు ఇంకా 2 ఏళ్ళు కదా గడిచాయి. తండ్రి పరమేశ్వర, నువ్వే మమ్మల్ని వాడి బారి నుంచి కాపాడాలి. నువ్వు దీని గురించి ప్రస్తుతానికి తనతో ఏం చెప్పద్దు. అవసరం వస్తే అప్పుడు తనకు ఆ విషయం చెప్పు. సరే. ఆ బ్రేస్లెట్ తనకెందుకు కనిపించింది? బహుమానంగా తీసుకొచ్చానని వెంటనే అర్చన అనేసింది. అందుకే తనకివ్వాల్సి వచ్చింది. కానీ అర్చన అలా చెప్పడం కూడా ఓ విధంగా మంచిదే అయింది. లేకపోతే ఆ బ్రేస్లెట్ కథని అందరికీ చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం నువ్వు ఇంత రాత్రి కూడా బయటకి ఎక్కడికి? నేను మీకోసమే వచ్చాను బావా, లోపల ఎక్కడ కనిపించలేదని. ఏంటి? ఇదెలా పెట్టుకోవాలో నాకు తెలియడం లేదు. ఏంటి సమస్య? ఇది కూడా తెలియట్లేదా నీకు? ఇదన్నిట్లా మామూలుగా లేదు. ఇంతకీ దీన్ని ఎలా పెట్టుకోవాలి? ఇదిగో చూడు, దీన్ని ఇలా పెట్టాలి. మీకైతే అన్నీ తెలుసు, నాకేం తెలుసు? రావడం లేదు. ఇదిగో మీరే వెయ్యండి. ఏంటి నేను వేయాలా? అవన్నీ నా దగ్గర కుదరం. నువ్వు దీన్ని తీసుకెళ్ళు. నేను పెట్టాలంట చేతికి. ఇది మరీ బాగుంది. కొనిచ్చినప్పుడు వేయడానికి ఏంటి కష్టం? ఓహో, ఇది చాలా బాగుంది. ఇప్పుడు ఇది కూడా మొదలు పెట్టావా? దీన్ని చేతికి వేయమని నువ్వు మీ అక్కని అడుగు వెళ్ళు. అక్క స్నానానికి వెళ్ళింది. అయినా మేమందరం దీన్ని ట్రై చేశాం, ఎవ్వరికీ రాలేదు. మీరే వెయ్యండి బావగారు. అదిగో మీ అమ్మని అడుగు వెళ్ళి వేస్తుంది. అమ్మకు కూడా ఎలా వేయాలో తెలియడం లేదు బావా, మీరే నాకు వెయ్యొచ్చు కదా. దీన్ని నువ్వే వేసుకో, నేను నీకు చూపించాను కదా. ఇదిగో. ఒక్క చేత్తో ఎలా వేసుకోవాలి? మీరే నాకు వెయ్యండి. ఏమైంది వాణి? ఈ చైన్ బావని వేయమని అడిగితే పెద్ద ఫోర్స్ కొడుతున్నాడు. అమ్మతో వేయించుకోమంటున్నారు. అయ్యో, రాత్రి అయిపోయింది కదా బాబు, నాకు కూడా కళ్ళు కనిపించవు. సరిగ్గా చూడకుండా ఆ గొలుసు నేను ఎలా వేయగలను? పొరపాటు జరిగిందంటే తెగిపోతుంది కదా. ఖరీదైన వస్తువు కదా, జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు, నువ్వు కొనిచ్చావు కాబట్టి నువ్వేస్తేనే బాగుంటుంది. నువ్వే స్వయంగా వేస్తే తనకు కూడా సంతోషంగా ఉంటుంది. అందుకని వెయ్యండి. అన్నా, ఇది ఫుట్బాల్ కామెంటరీ లాగా ఉంది కదన్నా. బాల్ కి బదులుగా బ్రేస్లెట్ అంటే సరిపోతుంది అంతే. వల్లి టీచర్ చేతికి ఉండాల్సిన ఆ బ్రాస్లెట్ ఆవిడ మళ్ళీ దేవన్నకి తిరిగిచ్చారు. దేవన్న దానిని జాగ్రత్తగా దాచిపెట్టుకుందామని అనుకుంటే అనుకోకుండానే ఆ బ్రాస్లెట్ వాణి చేతికి చిక్కడం జరిగింది. దీనిని ఎవరైనా నమ్మగలరా? దీనిని ఎవరైనా నమ్మగలరా? అన్నా, ఆ చేతి బ్రాస్లెట్ నిన్ను చాలా ఇబ్బంది పెడుతుందని దాన్ని చూసినప్పుడే నేను నీకు చెప్పాను కదా. నువ్వేనా మాట వినలేదు. అయిపోయిన వాటి గురించి మాట్లాడే ప్రయోజనం ఏంటి చెప్పు? జరిగిపోయిందిగా. అది నిజమేలే. నేను నీకు చెప్పాను కదా దానిని తిరిగి ఇవ్వడానికి వెళ్ళొద్దు అని. వీల్లేదు. పోనీ ఒరిజినల్ దాన్నే ఇచ్చావా? అది లేదు.
నీ దగ్గరే దాన్ని పాకెట్లో పెట్టుకొని చాలా రోజులు గడిపేశావులే. ఎన్నిసార్లు తిరిగావు? ఇంటి దగ్గరికి వెళ్ళి ఇస్తాను, స్కూల్ దగ్గర ఇస్తాను, చెరువు గట్టునిస్తాను, దాని నుండి పాట కూడా వస్తుంది అన్నావు. చివరికి ఇప్పుడు ఏమైంది? అది కాస్త పోయింది. అంతటితో ఆగావా? 100 రూపాయల నకిలీ బ్రాస్లెట్ కోసం 30,000 పెట్టి బంగారం కొనిచ్చావు. దానిని కొనడానికి నీకు ఒక ఎదవ. ఈ మాట సరిగ్గా చెప్పావు. నువ్వు ఎదవని ఒప్పుకున్నావు. నేను ఎదవనైతే మరి నువ్వేంటి తెలివైన వాడివా? అందుకే మరి ఆ బ్రాస్లెట్ ని అమ్మాయికి ఇవ్వాల్సి వచ్చింది. తన టైం ఎంత బాగుందో చూసావా? ఉన్నట్టుండి ఒకేసారి పెద్ద లాటరీ కొట్టినట్టుంది. 30,000 ఖరీదు చేసే బ్రేస్లెట్ ని బర్త్డేకి బహుమానంగా ఇచ్చావు. అది కూడా పెద్ద లూజ్ అమ్మాయికి. బంగారం గురించి కాదురా నా బాధ. టీచర్ ఆ బ్రేస్లెట్ని కొన్ని రోజులైనా తన చేతికి పెట్టుకుని ఉన్నారు కదా. టీచర్ చేతికి ఉండాల్సిన ఆ బ్రేస్లెట్ని ఇప్పుడు వాణి పెట్టుకుందంటేనే నేను భరించలేకపోతున్నా. అన్న, నువ్వు చెప్పింది నిజమే. ఆ చేతి చైన్ వాణికి ఇవ్వడం కరెక్టే కాదు. నువ్వు ఒకసారి బాగా ఆలోచించు. టీచర్ దాన్ని తిరిగిచ్చినప్పుడు నువ్వు దానిని ఎందుకు తీసుకున్నావు? నువ్వు తీసుకోవడం వల్లే కదా ఇదంతా జరిగింది. నీ దగ్గర ఉన్నందుకే కదా ఆ అమ్మాయి చూసింది. అది నేను చెప్పేది. ఆ చైను వేరొకరికి సొంతం కావాలని రాసిపెట్టుంది. ఇంకా దీని గురించి ఆలోచించకుండా నువ్వు ఇంటికెళ్ళు. అదొకటే కదా సమస్య. ఇంట్లో అందరూ ఉండగా నేను దాన్ని వాణికి బహుమానంగా తెచ్చానని అర్చన చెప్పింది. నేను నిజం చెప్పలేకపోయాను. ఎందుకు నాకే ఇన్ని సమస్యలు వచ్చాయి? అన్నా, నేను ఒక ప్రవచనం చెప్పాలనుకుంటున్నా. రే, ప్రవచనం చెప్పడానికి నువ్వేమైనా యోగివా? అన్నా, అంత మాట అనొద్దు. నేను చెప్పేది జరిగి తీరుతుంది. జరగనిది ఏదైనా ఉంటే చెప్పు. చూడు, నువ్వు చెప్పింది ఏదైనా ఒకటి జరిగిందా చెప్పు, వింటాను. అన్నా, ఆ టీచర్ బ్రేస్లెట్ విషయం చెప్పాను కదా, అది ఆటం బామ్మని ఆ రోజు నేను నీకు చెప్పాను. మర్చిపోయావా? అదంతా పాత విషయం కదా. ఇప్పుడు కొత్తగా ఏదైనా ఉంటే చెప్పరా. అన్నా, శ్రీవాణి దగ్గరున్న బ్రేస్లెట్ తన కోసమే కొన్నాననుకొని వెళ్ళిపో. ఎంతసేపు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటావు? నా ఇష్ట ప్రకారం చేయలేదు. వాళ్ళు బయట వాళ్ళు కూడా కాదు అడగడానికి. అర్చన వాళ్ళ పిన్ని కూతురు కదా తను. కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండడానికి వచ్చారు. నేనెలా ఇచ్చిందని తిరిగి ఇవ్వమని అడగాలి? అర్చన, విష్ణు నా గురించి ఏమనుకుంటారు? నేను నీకు ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకో. ఆ అమ్మాయి మీ ఇంట్లో ఉన్నంత వరకు సమస్యలు వస్తూనే ఉంటాయి. ఈ సమస్యల వల్ల నాకు కూడా తలనొప్పి వస్తుంది. అన్నా, వాళ్ళు ఇక్కడికి వచ్చింది కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోవడానికి కాదు. వాళ్ళేదో బలమైన కారణంతోనే ఇక్కడికి వచ్చారు. అది నీకెలా తెలుసు? నాకు చూస్తేనే తెలిసిపోతుంది. నేను చెప్పినట్టు జరుగుతుంది, చూస్తూ ఉండు. దేవుడా, నేను చెప్పేదే జరుగుతుంది. పన్నెండు సంవత్సరాల నుండి చాలా చిన్నదిగా మట్టి రోడ్డు అలాగే ఉంది. అదే నాకు కష్టంగా ఉంది. 10 మీటర్ల రోడ్డు కావాలి. 10 మీటర్లా? అంత పెద్ద రోడ్డు వేయించాలంటే మనకు చాలా ఖర్చు అవుతుంది కదా వీరా. దానివల్ల మనకేంటి లాభం? మన స్థలానికి వెళ్ళడం కోసం మనకి మంచి దారి ఉంది కదా. మనకి వెళ్ళటానికి దారి ఉంటుంది నిజమే, కానీ నేను ఈ కొత్త రోడ్డు వేయటం గురించి చెప్పింది మన ఊరి వాళ్ళకి వీలుగా ఉంటుంది కదా అని. నువ్విప్పుడు చెప్పినట్టు అక్కడ రోడ్డు వేయించావే అనుకో, ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ అక్కడ గోతులు అనేవి ఏర్పడుతూనే ఉంటాయి. ఎన్నిసార్లు రోడ్డు వేయించినా గొయ్యి పడాలని ఉంటే పడుతుంది. ఎందుకంటే నీటి మట్టం ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ గోతులు పడతాయి. ఆ భాగం కోసం రోడ్డు వేయటం మానేస్తామా? అక్కడ మనం ఒక రోడ్డు వేయిస్తే అటు నుంచి మన ఊరికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చుట్టూ తిరిగి రావక్కర్లేదు కదా, తిన్నగా వెళ్లే అవకాశం ఉంటుంది. నువ్వు చెప్పింది బానే ఉంది, కానీ రోడ్డు కోసం చూస్తే మన స్థలంలో అరెకరం దాకా వదులుకోవాల్సి ఉంటుంది. దాని గురించి నువ్వు ఆలోచించావా? పోనీరా, ఇంకా ఎంతకాలం ఈ స్థలాలు ఇవన్నీ దాచిపెట్టుకుంటాం? చనిపోయిన తర్వాత ఇవన్నీ మనతో పాటు తీసుకెళ్తామా? లేదు కదా. చివరికి అందరికీ కావలసింది 6 అడుగుల నేల. అది మాత్రమే మనకు సొంతం అవుతుంది. ఇవన్నీ పట్టుకోకూడదు. నువ్వు ఇలా చెప్పాక ఇంకా నేనేం చెప్పగలను? సరే, నేను రేపే ఆక్షన్ కమిటీని కలవటానికి వెళ్తాను.
మనిద్దరం కూడా మన భూమిని వదులుకోవాలి. ఏంటి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలా లేక ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నావా? మేము గుడికి వెళ్ళాలనుకున్నాం. అందుకే ఏదైనా ఆటో వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను. నడిచి వెళ్ళడానికి మాకు దారి తెలీదండి. దానికోసం నువ్వు ఆటోలో ఎందుకు వెళ్ళటం? మన కారుంది కదా, దాంట్లో వెళ్ళు. కానీ అది నడిపేది ఎవరు? ఇంట్లో దేవా ఉన్నాడా? ఉన్నారు. ఆ, దేవాకి చెప్తాను, వాడు తీసుకెళ్తాడు. సరే. ఎవరావిడ? ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. ఒకవేళ మీకు బంధువులా ఏంటి? అర్చనకి బంధువు, తనకి పిన్ని అవుతుంది. అర్చన్ని చూసి వెళ్ళటానికి వచ్చారు. సరేక నేను వస్తాను. షాపులో ఎవరూ లేరు. వస్తానండి. వల్లి, ఏంటి, ఏమైంది నీకు? ఏమీ లేదే. చాలా సేపటి నుండి నువ్విలా చేతులు తడుముకుంటూ నిలబడ్డావు. ఆ బ్రేస్లెట్ ని తిరిగి ఇవ్వకుండా ఉండాల్సిందని ఇప్పుడు అనిపిస్తోందా? కానీ అది నా బ్రేస్లెట్ కాదు కదా. నేను దాన్ని అసలైన యజమానికి తిరిగిచ్చేశాను. ఆ అసలైన యజమానే కదా దాన్ని నీకిచ్చారు. నువ్వేం కావాలని అడగలేదు కదా. అప్పుడు పోయిందనుకున్నది బంగారు బ్రేస్లెట్ అనుకున్నందుకే కదా దేవా సార్ నాకు బంగారు బ్రేస్లెట్ కొని తెచ్చిచ్చారు. నా చేతిలో ఉండాల్సిన వస్తువు దేవా సార్కి ఇచ్చినందుకు నాకేమాత్రం బాధ లేదు. ఎందుకంటే అంత ఖర్చు పెట్టి బంగారం కొనిచ్చారు కదా. ఒకవేళ అది తిరిగి ఇవ్వలేదంటే అప్పుడది న్యాయం కాదు. ఆ మంచి మనసుని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే నేను దాన్ని తిరిగిచ్చేశాను. అది నీకున్న మంచి మనసు. కానీ అలా చేసినందుకిప్పుడు నీ మనసు బాధపడుతోంది కదా. ఆ బాధంతా నీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. అది పోయిందని బాధేం లేదు. ఎలాగో అది ఇన్ని రోజులు నా చేతికే ఉంది కదా. ఇప్పుడు ఖాళీగా ఉంటే ఒక బాధ, ఏదో లేకుండా పోయింది అనే బాధ. దేవా సార్ మీద నీకున్న ఇష్టమే ఈ బాధకు కారణమని నాకు అనిపిస్తోంది. నీ మీదున్న ప్రేమతోనే కదా సార్ దాన్ని కొని నీకు తీసుకొచ్చిచ్చారు. అంటే దాని అర్థం సార్ మనసులో ఉన్న ప్రేమకి గుర్తుగా ఇచ్చారన్నమాట ఆ బ్రేస్లెట్. ఏ కారణం చేతైనా నువ్వు దాన్ని తిరిగిచ్చేస్తే సార్ మనసులో ఉన్న ప్రేమను తిరిగిచ్చినట్టే అవుతుంది. ఆ చింత నిన్ను నీ మనసులో తినేస్తుందని నాకు అనిపిస్తోంది. ఏంటో నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. నేను చేసింది కరెక్టేనా లేక తప్ప నాకేమీ అర్థం కావడం లేదు. ఇప్పుడేం చేయాలో కూడా నాకు తెలియడం లేదు. నువ్వు ఆ బ్రేస్లెట్ ని తిరిగి ఇవ్వకుండా ఉండాల్సిందని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే బ్రేస్లెట్ నీకోసం ప్రేమగా తీసుకొచ్చిచ్చింది. ఏయ్, బెల్ మోగింది పదా. ఉమ్. ముందెక్కు. మీరు రావడం లేదా? లేదు, మీరు వెళ్ళరండి. వచ్చి దండం పెట్టుకుని వెళ్ళు దేవా.
దేవుడి గుడిదాకా వచ్చి లోపలికి రాకుండా ఉంటే అస్సలు మంచి జరగదు దేవా. పద, వచ్చి దండం పెట్టుకుని వెళ్ళు. మీ ఇద్దరు వెళ్ళండి. నేను తీసుకొస్తానమ్మా. ఏయ్, వద్దు, నువ్వేం పట్టుకొని తీసుకెళ్ళక్కర్లేదు, నేనే వస్తాను. పద. అలా రండి దారికి. త్వరగా రండి. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. హ, అయ్యో ఆంజనేయ. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? వాణి, బావగారు ఎక్కడమ్మా? ఏమో నాకు తెలీదు. నీతోనే ఉన్నాడేమో అనుకుంటున్నాను. నేను వెళ్ళి చూస్తాను. దేవుడా. ఏంటమ్మా ఇది? చూసుకుని నడవాలిగా. నువ్వే చూసుకుని నడవచ్చు కదా. వచ్చి నన్ను గుద్దేశం చాలక నన్ను చూసుకుని నడవమంటున్నావా? చా, నా పువ్వులన్నీ పడిపోయాయి. ఉదయం లేచి ఎవరి మొహం చూశాను.